ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ ఇటీవలే ఘోర పరాజయం తర్వాత వైసీపీలోని మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీలు మారిన విషయం మనకందరికీ తెలిసిందే. కొందరు తెలుగుదేశం పార్టీలకు జాయిన్ అవ్వగా కొందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అధినేతగా ఉన్న జనసేన పార్టీకి జాయిన్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరుతూ ఉన్నారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు కూడా జనసేనలో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో షాక్లో ఉన్నట జగన్ గారు. దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుందట. మరోవైపు కొడాలి నానిపై ఇప్పటికే విశాఖపట్నంలో కేసు నమోదైంది. ఇటీవలే శనివారం రాత్రి 10 గంటల సమయంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆంధ్ర యూనివర్సిటీ లా విద్యార్థిని సత్యాల అంజన ఫిర్యాదు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లుగా కొడాలి నాని ప్రత్యేక ప్రకటనలు, అసెంబ్లీ సమావేశాల్లో వాడిన భాషపై ఆమె తమ ఫిర్యాదులో అభ్యంతరం తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన రాజకీయాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆయన్ని పలకరిస్తూ ఔరా అనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు ఇండియా వ్యాప్తంగా మారుమోగుతోంది.